అసలు చూడడానికి చాలా చెప్పండి బాబాయ్ దగ్గర. Hey all, welcome back on our channel. If you're new on our channel, hi, my name is Bhargavi and channel ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ఫర్మ్ ద గాలి వచ్చాము. లాస్ట్ వీడియోలో కూడా మనం గాలికి వచ్చాము, కానీ లాస్ట్ వీడియోలో మనం ఫ్రూట్స్ అండ్ వెజీస్ అంటే కంప్లీట్గా వెజిటేబుల్ ఫామ్లో ఉన్నాము. ఈ వీడియోలో మనం చికెన్స్, హెన్స్, గోట్స్, షీప్స్ ఇవన్నీ చూస్తున్నాము. సో వీఆర్ ఎట్ ద ప్లేస్ రైట్ నౌ. The entrance, let's go. చాలా పెద్దగా ఉంది, చాలా అండ్ ఈ రోజు బాగా సన్నీగా ఉండటం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారు. చూసారు కదా, చాలా కార్స్ వెళ్తున్నాయి. ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పార్కింగ్. ఆ షాప్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేవన్నీ ఆ షాప్స్లో అమ్ముతారు. సో గార్డెన్ అండ్ రెస్టారెంట్స్ ఇస్తున్నాయి అండ్ మనం వెళ్ళాల్సిన ఫామ్ ఇటుంది. సో విల్ గో. ఇదేంటంటే ఇప్పుడు హాలోవిన్ వీక్ కదా, సో పిల్లల కోసం అని చెప్పి వీళ్ళు లోపల ఏదో ఎగ్జిబిట్ చేశారు, కానీ దానికి వెళ్ళాలంటే మనం ముందే రిజర్వ్ చేసుకోవాలి. ఎనీవేస్ అది కిడ్స్ కోసం కాబట్టి అంటే కొంచెం నడిచే పిల్లల కోసం. మీరే వెళ్ళినా తను ఎంజాయ్ చేయలేదు, సో మేము అటు వెళ్ళట్లేదు. వీఆర్ గోయింగ్ రైట్ అవే టు ద ఫామ్. ఓకే, ఇది మనం లోపల ఫామ్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇక్కడ కూడా పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ ఫామ్కి మాత్రం మనం ఎంట్రన్స్ టికెట్ పే చేయాలి. టికెట్ ఉంటుంది. ఈరోజు మాతో పాటు ఇంకొక కపుల్ కూడా వచ్చారు, సిరి వాళ్ళు. సో అందుకనే మేము ఇంత ఫ్రీగా నడుస్తున్నాం, మిహిరా లేకుండా. మిహిరాని వాళ్ళకి అప్ప చెప్పేసి మేము వచ్చాము. ఏంటి ఫుడ్ ఇంత అంటే, యాక్చువల్గా మేము ఇంట్లో లంచ్ ప్లాన్ చేసుకున్నాం, కానీ ఈరోజు వెదర్ బాగుంది, సన్నీగా ఉండటం వల్ల ఎలా బయటకు వచ్చాము కదా, సో బయట లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యి మొత్తం ప్రిపేర్ చేసి అన్నీ ప్యాక్ చేసుకొని బయట. ఐటమ్స్ చూపించలేదు, ఐటమ్స్ చూపించాలి. ఎంత బాగా రావాలి వీడియో. ఇలాంటి సన్నీ డేలో మనం బయటకు వచ్చామంటే ఇంతమంది ఉన్నారు. ఇండియన్ ఫుడ్ ఫ్రాన్స్లో, ప్యారిస్లో, అది కూడా వెజిటేబుల్ ఫ్రై, వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ, మన వైట్ రైస్, మన ఈ పప్పు, ఆకుకూర, పాలకూర పప్పు. ఈ పాలకూర మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది, మనమే ప్లక్ చేసుకొని మనమే తీసుకోవాలి. ఇది మష్రూమ్ ఫ్రై చేశారు, మిహిరా ఇష్టంగా తింటుందని. మష్రూమ్ గ్రేవీ కర్రీ అండ్ ఉల్లి చట్నీ. అన్ని వెజిటేరియనే, ఎందుకంటే మన సిరి వాళ్ళు నాన్ వెజ్ తినరు. నేను సోకాల్డ్ బాపనీస్. మిహిరా ఫుడ్ ఫినిష్ చేసేసి ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ మనకే బంధించేసినట్టు ఉంటుంది. ఇంకా పిల్లలకైతే చెప్పాల్సిన అవసరం లేదు, తను బయటకు రావడానికి చాలా వెయిట్ చేస్తుంది. We finished our lunch అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫార్మ్. ఇక్కడ టికెట్స్ ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము, సో మనం లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్తున్నావు డాడీ చూసే హాయ్. లైన్లోనే పదండి, క్యూ పద్ధతి పాటించండి. లైన్ ఆంతరేక్ కాదు, పాస్ శానిటైర్ కోసం. సో డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 2 వ్యాక్సిన్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి పాస్ శానిటైర్ అని చెప్పి ఒక కార్డ్ ఇస్తారనమాట. ఇలా పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళాలన్నప్పుడు అది చూపిస్తేనే అలౌ చేస్తారు.
ఇదేనండి మన ఫామ్ ఎంట్రన్స్. లోపలికి వచ్చేసాము. బయట అయితే ఆవులది, గేదెలది, ఇంకా హార్సెస్ది పేడ కూడా అమ్ముతున్నారు. మేబీ వీళ్ళు కూడా ఎనీ పర్పసెస్ యూస్ చేస్తారో తెలీదు, మరి మొక్కలకి వాడతారేమో. సో బయట పేడ అమ్ముతున్నారు, చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. అంబాను ఆవుల ఫామ్ ఇంకా గొర్రెల ఫామ్ అంటే కోళ్ళ ఫామ్ మనకు చాలా కామన్ కదా. నేను ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వలేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళని చూసి నాకు భలే అనిపించింది. ఎందుకంటే మేబీ వీళ్ళకి ఇలా బయట ఫామ్స్ అవేమీ ఉండవు. నేను చూసినంత వరకు ఏదో పల్లెటూరులో వెళ్తే ఎక్కడో అక్కడ కనిపిస్తాయి, కానీ వీళ్ళకి ఇలా చాలా రేర్. వీళ్ళు వీకెండ్ అసలు ఈ ఫామ్లో ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా? ఫామ్ అంటే ఏముంటుందిలే, వెళ్తాము చూస్తాము వచ్చేస్తాము అనుకున్నాను, కానీ పిల్లలు ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు. ఇది ఓపెన్ ఫామ్. సో ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న హట్స్ లా కన్స్ట్రక్ట్ చేశారు. చిన్న చిన్న షీప్స్, గోడ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఫుడ్ తినేసి మరి రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా చిన్న చిన్న హట్స్ మధ్యలో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇప్పుడు మనం చూసినవన్నీ చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి మేక పిల్లలు చూసాము, అండ్ ఇంకా అటువైపు చాలా ఉన్నాయి. సో అటు వెళ్ళి చూద్దాము. ఇంకా ఇక్కడ పిల్లలు అస్సలు భయపడట్లేదు, అలా వాటి వెనకాతల పరిగెడుతూనే ఉన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వెనకాతల ఫోన్ పట్టుకొని పరిగెడుతున్నారు పిక్చర్స్ కోసం. సేమ్ అలాగా మేము హీరో వెనకాతలు ఎలా పరిగెడతాం అలాగా. టచ్ చేయించు దాంతో. మన మిహి ఇది ఫస్ట్ టైం ఇలా బయటికి రావటం, అది కూడా ఇలా చిన్న చిన్న యానిమల్స్ చూడడం. తను అసలు చాలా భయపడింది, అస్సలు టచ్ చేయలేదు. చాలాసేపు ఉంచాను కానీ భయపడింది చాలా. వీళ్ళు ఈ షీప్స్ మీద మార్క్ చేశారనమాట. కొన్ని షీప్స్ మీద పింక్ అండ్ బ్లూ కలర్, కొన్ని షీప్స్ మీద రెడ్ కలర్. ఈ పింక్ అండ్ బ్లూ కలర్ ఏంటంటే ఇవి ఏం హార్మ్ చేయవు, సో పిల్లలు ఇలా ఆడుకోవచ్చు. అండ్ రెడ్ కలర్వి కొంచెం హార్ష్గా ఉంటాయి అని చెప్పి. ఓపెన్ ఫామ్ ఒకవేళ వాటికి దాహం వేస్తే వచ్చి ఇక్కడ వాటర్ తాగడం కోసం అని చెప్పి. వీటికి చాలా ఫ్రీడమ్ ఇక్కడ, ఎందుకంటే ఎంచక్క ఈ గడ్డంతా తింటాయి, ఫ్రీగా వచ్చి ఇక్కడ వాటర్ తాగుతాయి. వీటి పని చాలా బెస్ట్ ఇక్కడ మనతో కంపేర్ చేసుకుంటే. నేను చెయ్యను. అది చాలాసేపు తర్వాత మన హీరా చూసి 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 మిగిలిన పిల్లల్ని చూసి తను కూడా ఆడుకోవడం స్టార్ట్ చేసింది. కొంచెం భయం తగ్గింది, సో తను కూడా వెళ్ళి ఆడుకుంది. మన దగ్గర ఎంత హెవీ మెయింటెనెన్స్ లేకపోయినా మన దగ్గర కూడా ఉంటాయి కదా, చాలా ఫామ్స్ ఉంటాయి, మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా మట్టు ఉంటుంది. కానీ మనం మాత్రం పాపం పిల్లల్ని ట్యూషన్కి తప్ప ఎక్కడికి పంపించాం. పాపం కదా, చాలా పాపం. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆడుకొనివ్వండి గాలిలో, మట్టిలో, ఇంకా ఫ్రెండ్స్తో బయట. సో ట్యూషన్ అట్లీస్ట్ సండే అయినా వాళ్ళకి ట్యూషన్ హాలిడే ఇప్పించండి. ఇక్కడ ఒక చిన్న ఫారెస్ట్ క్రియేట్ చేశారు. వాళ్ళ సైజ్కి ఇది చాలా అడ్వెంచరస్గా ఉంది. చిన్న చిన్న యానిమల్స్ ఎలా ఉంటాయి, ఎలా తిరుగుతాయి, వాటి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ఏంటి దీన్ని ఏమంటారో నాకు తెలీదు, చిన్న కేవ్లా ఉందన్నమాట. మా హీరోని పంపించాము ఇంత ఆడుకోమని. లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని షూ ఊడిపోయింది, కొంచెం భయపడి షూ అయితే పట్టుకొని బయటకు వచ్చింది. అవర్ బేబీ మిహిరా బికేమ్ అవర్ గైడ్. మా పాప మాకు గైడ్ అయిపోయింది. దానికి ఏం అర్థమైందో మాకు తెలియదు, కానీ ఎక్కడైతే బోర్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆగి అది ఏదో చూసి మాకు ఏదో చూపించేది. హోటల్ ఇన్సెక్ట్స్, ఇది ఇన్సెక్ట్స్ కోసం ఒక పెద్ద హోటల్. ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మీరు వచ్చేస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, అవి బయట అంతా తిరిగి రెస్ట్ తీసుకోవడానికి వాటి పర్టికులర్ రూమ్లోకి వస్తాయి అనుకుంటా. ఇదేంటంటే
ఇక్కడ ఉన్న వుడ్స్ అన్ని ఒక టైప్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్. ఈ పర్టికులర్ ఇన్సెక్ట్స్ ఆ వుడ్స్లో ఉంటాయని చెప్పడానికి ఇలా వీళ్ళు స్టిక్కర్స్ పేస్ట్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది, కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది, పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా. దిస్ ఇస్ ఓల్ హౌస్ అనమాట. ఓల్ హౌస్ అంటే అదే గుడ్లగూబ అంటాం కదా, ఓల్ హౌస్ అంటే ఓల్ వచ్చి ఇందులో ఉండదు. ఏంటంటే చీకటిలో కూడా దానికి లోకం అంతా కనిపిస్తుంది అన్నట్టు ఈ చీకటి గదిలో చిన్న చిన్న హోల్స్ పెట్టారు కన్నాలో, అందులోంచి పిల్లలు బయటికి చూస్తారనమాట. ఏంటంటే కాళ్ళ జర్రీ అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ జర్రీ. ఇండియాలో కూడా ఉంటాయి ఇవి, వాటిలో స్పీషీస్. అండ్ ఇది ఇండియాలో ఉంటుంది. ఇది స్పీషీస్లో మనకి రోకల్ బండ్ కూడా ఉంది. ఆవు నీకు ఇష్టం కదా ఆవు? ఏంటిది? ఏంటది? అమ్మ కాదు, ఏంటది? ఏంటన్నా అది? ఇది పట్టుకొని వేలాడుతుంది అంట. వేలాడు. ఆవు ఆవు ఏంటది? ఆవు ఆవు చెప్పట్లేదు. జాయ్ ద ఫార్మ్ ట్రిప్. ఫార్మ్ చాలా బాగుంది. ఇదంతా బుడ్డి పిల్లల కోసమే డిజైన్ చేశారు, సో దట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇన్సెక్ట్స్, పురుగులు అవి ఇవి చూసినా భయపడకుండా అండ్ ఇక్కడ వచ్చి లైవ్లీగా వాటిని చూసి వాటి కోసం తెలుసుకొని అండ్ యానిమల్స్తో కాసేపు ఆడుకొని టాయ్స్తోనే కాకుండా నేచర్లో కూడా టైం స్పెండ్ చేసి నేను ఎంజాయ్ చేస్తున్నారు. మిహిరా మాత్రం కొంచెం భయం పడింది, ఇంకా చిన్నపిల్ల కదా దానికి తెలియలేదు. ఇప్పుడు 2 years వస్తే తను కూడా బాగా ఆడుకునేది. ఇది ఒక చిన్న ఇండోర్ ఫామ్, మిగిలిన యానిమల్స్ అన్నీ ఉన్నాయి. ర్యాబిట్స్, పిగ్స్, హెన్స్ అన్నీ, పీహెన్స్ అన్నీ ఉన్నాయి. చాలా టైప్స్ పెంచుతున్నారు కదా, ఇవైతే అమ్మటానికి లేకపోతే నెక్స్ట్ ఇంకా ప్రొడక్షన్కి అలా ఏం కాదు. ఇట్స్ లైక్ జస్ట్ పిల్లల కోసం ఒక చిన్న యానిమల్ పార్క్ అనమాట, అంతే. పందిలో కూర్చొని దొరికిన పందిలో తింటున్నా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మాకు. అబ్బా అసలు చూడడానికి చాలా బాగుంది. నేను ఇండియాలో కూడా ఇంత అసహ్యంగా ఉన్న పందిని చూడలేదు, అంత బాబాయ్ చాలా చిరాకుగా ఉన్నాయి అసలు. చాలా రకాల హెన్స్ ఉన్నాయి, చాలా రకాల కోళ్ళు, నాటుకోడి, ఫారం కోడి, ఇంకా చాలా ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మార్కెట్లో కూడా ఇలానే దొరుకుతుంది. మనకి ఏది కోడి కావాలంటే అది దొరుకుతుంది, ఫ్రెష్ దొరుకుతుంది, ఫ్రోజన్ దొరుకుతుంది. బయట తిరిగి పెడతాయి కదా కోడి గుడ్లు, అవి దొరుకుతాయి, ఫారం కోడి గుడ్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. దిస్ ఇస్ ఎ లిటిల్ ట్రాక్టర్, పిల్లలు ఆడుకోవడం కోసం అని చెప్పి ఒక చిన్న సెటప్ అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టి ఆడుతున్నారు, ఇంకొకళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మన హీరో మాత్రం చాలాసేపు వెయిట్ చేయించింది, ఆడుకుంది చక్కగా. ఫామ్ ఎండ్ అయిపోయింది, కానీ ఎండింగ్లో ఇంకొక చిన్న ఎగ్జిబిషన్ ఉంది. ఇది కూడా కిడ్స్ కోసం. ఇదేంటంటే వాళ్ళ పాతకాలపు పురాతన పద్ధతులు, ఏవైతే వస్తువులు వాడేవారో అవన్నీ ఉన్నాయన్నమాట. పిజ్జా చేసుకునేది, అప్పట్లో పిజ్జా ఇలా చేసేవాళ్ళు అనుకుంటా. అండ్ ఇవి వెయిట్ చూస్తాం కదా, కాటాలు. ఇది తిరగలి.
ఇక్కడ ఒక చిన్న డబ్బాలో ధాన్యం కూడా పెట్టి ఉంచారు, ఎలా వేసి ఎలా తిప్పుతారని చెప్పి చూపించడానికి. పిండి చేసుకునే వాళ్ళు ఇవి కూడా సేమ్ మనం వాడేవే. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వీళ్ళవి ఆల్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ అనమాట, బేసిక్ ఫుడ్. వీటితోనే వీళ్ళు బ్రెడ్స్ బగేట్స్ తింటారు, మెయిజ్ ధాన్యం ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ కిచెన్లో సేమ్ మన దగ్గరలానే జల్లెడ చాట కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. నాకేంటనిపించిందంటే ఎక్కడైనా ఇండియాలో అయినా ఫ్రాన్స్లో అయినా యుఎస్లో అయినా పాత పద్ధతులు అన్నీ ఒక్కలానే తయారు చేసేవాళ్ళు. ఇక్కడ తర్వాత చార్ట్స్ ఉన్నాయి, ఏంటంటే పాలు తీసే పద్ధతులు పాతకాలంలో ఒక మనిషి ఉండేవాళ్ళు, తర్వాత మెషిన్స్ వచ్చాయి అని చెప్పేసి మొత్తం అంతా అలానే ఉంది. ఇండియాలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే, కాకపోతే ఇప్పుడు అంతా డెవలప్డ్ కదా, అంతా మిషన్స్ వచ్చేసింది. అండ్ ఇది ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయింది. ఇదేంటంటే వీళ్ళు అందరికీ గార్డెన్స్ ఉంటాయి, మొక్కలు పెంచుతారు. అండ్ అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ వాళ్ళ గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కలెక్ట్ చేసి వైన్ తయారు చేసి అది స్టోర్ చేసుకుంటారనమాట ఒక సీజన్ మొత్తానికి. అండ్ ఇది ఈ సెషన్ అంతా హనీ కోసం, వీళ్ళు హనీ ఎలా తయారు చేస్తామని. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉంటాయి, హనీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, హనీ కూడా చాలా ఎక్కువ వాడతారు. ఇదండి వీళ్ళ ఫామ్, వీళ్ళ పాతకాలపు పద్ధతులు, విశేషాలు. నాకైతే అచ్చం ఇండియాలో చూసినట్టే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.